దానికి యోబు ఇట్లని ప్రత్యుత్తరమిచ్చెను, నా దుఃఖము చక్కగా తూచబడునుగాక, దాని సరిచూచుటకై నాకు వచ్చిన ఆపద త్రాసులో పెట్టబడునుగాక. అలాగున చేసిన ఎడల నా విపత్తు సముద్రముల ఇసుక కన్నా బరువుగా కనబడును. అందువలన నేను నిరర్ధకమైన మాటలు పలికితిని. సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో జొచ్చెను, వాటి విషమును నా ఆత్మ పానము చేయుచున్నది. దేవుని భీకర కార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీర్చున్నవి. అడవిగాడిద గడ్డి చూచి ఓండ్రపెట్టునా, ఎద్దు మేత చూచి రంకెవేయునా? ఉప్పు లేక ఎవరైనా రుచిలేని దాని తిందురా? గ్రొడ్డులోని తెలుపులో రుచి కలదా? నేను ముట్టనల్లని వస్తువులు నాకు హేయములైనను, అవియే నాకు భోజన పదార్థములాయను. ఆహా, నా విన్నపము నాకు నెరవేర్చబడునుగాక. నేను కోరు దానిని దేవుడు నెరవేర్చునుగాక. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక. చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చేయునుగాక. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును. మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. నా బలము ఏపాటిది, నేను కనిపెట్టుకొనుట ఏలా? నా అంతము ఏపాటిది, నేను తాళుకొనుట ఏలా? నా బలము రాళ్ల బలము వంటిదా? నా శరీరము ఇత్తడిదా? నాలో త్రాణ ఏమీ లేదు కదా. శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయిను గదా. కృంగిపోయిన వాడు సర్వశక్తుడగు దేవునియందు భయభక్తులు మానుకొనినను స్నేహితుడు వానికి దయచూపతగును. నా స్నేహితులు ఎండిన వాగువలెను, మాయమైపోవు జల ప్రవాహముల వలెను నమ్మకూడని వారైరి. మంచుగడ్డలుండుట వలనను హిమము వాటిలో పడుట వలనను అవి మురికిగా కనబడును. వేసవి రాగానే అవి మాయమైపోవును. వెట్ట కలుగగానే అవి తమ స్థలమును విడిచి ఆరిపోవును. వాటి నీళ్లు ప్రవహించుదారి త్రిప్పబడును. ఏమీ లేకుండా అవి ఇనికిపోవును. సమూహముగా ప్రయాణము చేయు తేమా వర్తకులు వాటిని వెదకుదురు. షేబా వర్తకులు వాటి కొరకు కనిపెట్టుదురు. వారు వాటిని నమ్మినందుకు అవమానమొందుదురు. వాటి చేరువకు వచ్చి కలవరపడుదురు. అటువలే మీరు లేనట్టుగానే ఉన్నారు. మీరు ఆపదను చూచి భయపడుచున్నారు. ఏమైనా దయచేయుడని నేను మిమ్ము అడిగితినా? మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానమేమైనా తెమ్మని అడిగితినా? పగవాని చేతిలో నుండి నన్ను విడిపింపుడని అడిగితినా? బంధించువారి చేతిలో నుండి నన్ను విమోచింపుడని అడిగితినా? నాకుపదేశము చేయుడి, నేను మౌనినై ఉండెదను. ఏ విషయమందు నేను తప్పిపోతినో అది నాకు తెలియజేయుడి. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి, అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనము? మాటలను గద్దించుదమని మీరనుకొందురా? నిరాశగలవాని మాటలు గాలివంటివే గదా. మీరు తండ్రి లేని వారిని కొనుటకై చీట్లు వేయుదురు. మీ స్నేహితుల మీద బేరము సాగింతురు. దయచేసి నా వైపు చూడుడి. మీ ముఖము ఎదుట నేను అబద్ధమాడుదునా? అన్యాయము లేకుండా నా సంగతి మరలా విచారించుడి. నేను నిర్దోషినిగా కనబడుదును. నా నోట అన్యాయముండునా? దుర్మార్గత రుచి నా నోరు తెలుసుకొనజాలదా?